బాబాయ్ 4000 పోయి మొన్న నెల ఎంత ఇస్తున్నారు? మొన్న నెల ఎంత ఇస్తున్నారు? పెన్షన్ ఎంత ఇచ్చారు? మొన్న 7000. అది 7000 ఏంటి, ఇప్పుడు 4000 ఏంటి? ఎందుకని తగ్గిస్తున్నారు ఇప్పుడు? అది ఏప్రిల్ మే జూన్ గా 3000 కలిపి 7000 ఇచ్చారు. ప్రతి నెల మీకు 4000 వస్తుంది. కలెక్టర్ గారు ఇచ్చారు మీకు ఇవ్వడానికి. కలెక్టర్ గారు కృష్ణ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మీ పెన్షన్ ఇవ్వడానికి వచ్చారు. సంతోషం ఉందా? 4000 ఓకే ఓకే సార్. 3000 ఒకే నెలలో 4000 తీశారు. గతంలో వాళ్ళే 5 సంవత్సరాలు డేకి ఇవ్వాలి. పోలీసు 7,000 ఇచ్చారా? మీరు 7,000 డిమాండ్ చేయట్లేదా? అప్పుడు పాత బాకీ ఇచ్చారమ్మా, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. కలెక్టర్ గారు ఇచ్చారు మీకు పెన్షన్. మన కలెక్టర్ గారు 4,000. ఎలా అనిపిస్తుందమ్మా ఇంటికి వచ్చేస్తున్నందుకు, 4,000 చేసినందుకు? ఇప్పుడు ఎంత ఇవ్వాలి మీకు? 4,000 కదా, 7,000 వద్దా? 4,000 ఇస్తున్నారమ్మా. మీ కార్పొరేటర్ గారు వచ్చారు సార్, ముందుకు రారు కొద్దిగా. దాంట్లో మ్యాపింగ్ ఏంటి మేడం? వాళ్ళ అబ్బాయికి ఇల్లు ఉంది. ఆధార్ నంబర్ కి మీ అబ్బాయి ఆధార్ అబ్బాయి కాదు. బతకడానికి కూడా ఎంత పెన్షన్ రావాలండి మీకు? ఇప్పుడు ఎంత? చంద్రబాబు వచ్చింది ఎంత చేశారు? 5,000 వచ్చింది అంతకుముందు. ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు గారు. మీరు అనుకోలేదు 10,000 వస్తుందని? 10,000 అండి. పోయిన నెల కూడా 10,000 ఇచ్చిండాలి. 15,000 ఇచ్చారుగా. 10,000 ఇచ్చారు. పోయిన నెల 10,000 మీరు ఇవ్వండి. ఎంత పక్కన తింటారు, మీరు ఇవ్వండి. ఇంత పెద్ద అమౌంట్ 10,000 అండి ఇది. చంద్రబాబు గారు మీకు ఇవ్వమన్నారు. మిమ్మల్ని ఎట్లా ఉన్నారో కనుక్కోమన్నారు. ఆరోగ్యం ఎట్లా ఉందో కనుక్కోమన్నారు. సంతోషం సంతోషం. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఉండే 2,34,000 పెన్షన్స్లో 99 కోట్లకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. పోయిన నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే సచివాలయ సిబ్బందితో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశామో అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నాము. పెంచిన పెన్షన్లు పోయినసార్లు అరియర్స్తో సహా ఇచ్చాము. ఈసారి పెంచిన పెన్షన్లు అందరికీ చేరవేయడం జరుగుతుంది. 10 గంటల ప్రాంతానికి 80% దాటి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. సుమారు మధ్యాహ్నానికి అంతా పూర్తి చేస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి. అందరూ ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రెండో నెల నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా 1-2 గంటలు 95% కూడా అయిపోతాయి. ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం
వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% ఇచ్చేస్తారు. అంటే పేదల మీద నిజమైన ప్రేమ ఉండాలి తప్ప కేవలం ఓట్లు బ్యాంకుగా మార్చుకోవటమే జయంగా చేయటం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఇవాళ ఒక ఆయనకి 10,000 రూపాయలు, ఆయన డయాలసిస్ పేషెంట్ అయితే 10,000 రూపాయలు ఇస్తుంటే చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తా ఉన్నారు. అసలు నీకు ఎంత వస్తుంది అనుకున్నావు పెన్షన్ అంటే నాకు 5 వస్తుంది అనుకున్నానండి అన్నాడు. అంటే ఇవాళ 10,000 రూపాయలు డయాలసిస్ పేషెంట్కి 100% వికలాంగులు ఉంటే వాళ్ళకి 15,000, అదేవిధంగా వితంతు పెన్షను 4, వితంతు కానీ వృద్ధ పెన్షన్ కానీ 4,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000. ఈ విధంగా పేదవాళ్ల మీద చిత్తశుద్ధితో ప్రకటించి ఇస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తాను. మరొకసారి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా రేపు ఆగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్దారులు అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తొందరలో అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పోయిన రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా రివ్యూ చేసి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అసలు ఇల్లే లేకుండా ఇల్లు ఉందని చెప్పి లింక్ అయిందని చెప్పి పెన్షన్ పోయింది. ఎంత నష్టమండి ఆ కుటుంబానికి. ఇల్లే లేదు, అసలు లేదు, ఇల్లు ఉందని చెప్పి లింక్ అయ్యి పెన్షన్ పోయిందంటే చిన్న మిస్టేక్స్ వస్తాయి టెక్నికల్గా, కానీ అవి చూసి ఇమీడియట్గా రిక్వెస్ట్ వాళ్ళ పెన్షన్ వాళ్ళు తప్ప ఆ సందు దొరికిందే సందుగా ఆ పెన్షన్ తీసేసి మనకు ఒక వ్యక్తి తగ్గాడని ఆనందంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట పెన్షన్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగానే దీవిస్తూ ఉన్నారు. అది చంద్రబాబు గారి మార్పు, పేదల చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నారు.